ఇవాళ మనలో చాలా మందికి రక్తంలో గ్లూకోజ్ శాతం 100కు పైగానే ఉంటుంది. అంటే వీళ్ళందరూ దాదాపుగా షుగర్ జబ్బు బారిన పడడానికి సిద్ధంగా ఉన్నవాళ్లే. రక్తంలో గ్లూకోజ్ శాతం 100 దాటి 120 దిశగా వెళుతుంటే దాన్ని ప్రీ డయాబెటిస్ అని, వాడుకలో ముందస్తు మధుమేహం అని పిలుస్తారు. అయితే ఈ దశలో జీవనశైలి, అలవాట్లు, ఆహార వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రీ డయాబెటిస్ అనేది పూర్తి స్థాయి మధుమేహంలోకి దిగకుండా చూసుకోవచ్చు. అంటే మధుమేహాన్ని చాలా వరకు వాయిదా వేసుకోవచ్చు. ముందస్తు మధుమేహ దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం స్వతహాగా వ్యాధి కాదు, కానీ మరెన్నో వ్యాధుల్ని తెచ్చిపెట్టే ఒక రుగ్మత. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే కాలి పాదాల నుంచి కళ్ల దాకా అనేక అవయవాలని చాప కింద నీరులా కబళించేస్తుంది. అందుకే అసలు మధుమేహం రాకుండానే చూసుకోవటం ఉత్తమం. అలాగే మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తెలుసుకునే దశ కూడా ఒకటుంది. అదే ప్రీ డయాబెటిక్ దశ. సాధారణంగా మనం 8 గంటల పాటు ఏమీ తినకుండా షుగర్ టెస్ట్ చేయించుకుంటే 70 నుండి 100 మిల్లీగ్రాములు ఉంటే అది సాధారణం. 100 మిల్లీగ్రాములు దాటితే ప్రీ డయాబెటీస్ కిందకు వస్తుంది. 125 దాటితే మధుమేహం ఉన్నట్టు. అలాగే భోజనం చేసిన 2 గంటల తర్వాత షుగర్ టెస్ట్ చేయిస్తే 140 మిల్లీగ్రాములకు తక్కువగా ఉంటే సాధారణం. అలాగాక 140 నుండి 199 మిల్లీగ్రాముల మధ్య ఉంటే ప్రీ డయాబెటిక్ దశ. ఇక 200 మిల్లీగ్రాములు దాటితే మధుమేహం ఉన్నట్టు. అలాగే ర్యాండమ్ బ్లడ్ షుగర్ 140 దాటినా కూడా ప్రీ డయాబెటిక్ దశగా పరిగణిస్తారు. ఫాస్టింగ్ 100 నుంచి 101 నుంచి 125 వరకు, పోస్ట్ బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ తిన్నాక కానీ, లంచ్ చేసినాక కానీ, డిన్నర్ చేసినాక కానీ 140 నుంచి 199 వరకు ఉన్నదాన్ని మనం ప్రీ డయాబెటిస్ స్టేజ్ అంటాం. అలాగే హెచ్బిఏవన్సీ 5.7 నుంచి 6.4 వరకు ప్రీ డయాబెటిస్ అంటాం. లెస్ దెన్ 5.7 నాన్ డయాబెటిక్. సో ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే కొంతమందికి డయాబెటీస్ వచ్చే 10 ఏళ్ళ ముందు కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రీ డయాబెటీస్ అనేది ఒక వార్నింగ్ సిమ్టమ్ లాంటిది అనమాట. మన బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతున్నాయి, దాన్ని మనం అవగాహన ఉండి దానికి తగ్గట్టుగా మనం చేంజెస్ చేసుకుంటే డయాబెటీస్ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయనేది ప్రీ డయాబెటీస్ అంటాం. ఆ టైంలో మనం జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి, మందులు లేకుండా కూడా కంట్రోల్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. హెల్త్ చెకప్స్ రొటీన్గా చెక్ చేసుకోవటం, ఇంట్లోనే గ్లూకోమీటర్తో చెక్ చేసుకోవడం కొంచెం ఇదివరకు అంటే కొంచెం పెరిగింది. అట్లాంటప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్ 200 పైన ఉన్నా, 140 పైన ఉన్నా, అంటే ర్యాండమ్ అంటే ఎప్పుడు ఏం తిన్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 మినిట్స్ బ్యాక్ ఒక 4-5 స్వీట్స్ తిన్నాము, లంచ్ చేసాము, ఇమీడియట్గా చెక్ చేసాం, ఏ టైంలో చెక్ చేసినా 140 కంటే పైన ఉండకూడదు. పైన ఉంటే ప్రీ డయాబెటీస్ కింద ఇది తెలుస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉట్టి ఫాస్టింగ్ ఒకటే ఎక్కువ ఉంటాం కాదు. ఎనీ టైంలో కొంతమందికి ఇనీషియల్గా డయాబెటీస్ స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ ఫాస్టింగ్ ఫస్ట్ పెరుగుతూ ఉంటుంది. తిన్నాక ఎప్పుడు చూసినా కూడా 100 ఉంటుంది, కానీ ఫాస్టింగ్ 120-130 ఉంటా ఉంటుంది. అట్లా అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఏ ఒక్క వాల్యూ రేంజ్ కంటే ఎక్కువ ఉన్నా దాన్ని మనం ప్రీ డయాబెటీస్ కింద తీసుకుని మనం దాని మీద వర్క్ చేస్తే డయాబెటీస్ కన్వర్ట్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. నాన్ డయాబెటిక్గా కన్వర్ట్ అవ్వడానికి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అధిక బరువు, స్థూలకాయులకు ముందస్తు మధుమేహ ముప్పు బాగా ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు ఉన్నవారికి పురుషుల్లో నడుము చుట్టుకొలత 94 సెంటీమీటర్లు దాటినా, స్త్రీలలో 80 దాటినా వారికి మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే శారీరక శ్రమ అసలు లేని వారికి, రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారికి, అధిక రక్తపోటు ఉన్నప్పుడు, కుటుంబంలో అప్పటికే ఎవరికైనా మధుమేహం ఉంటే కూడా వారిలో ప్రీ డయాబెటిక్ సంకేతాలు కనిపించే అవకాశం ఉంటుందని చెబుతారు నిపుణులు. ప్రీ డయాబెటీస్ అనేది మనకి షుగర్ వచ్చే ముందు స్టార్ట్ అయ్యే స్టేజ్ని అంటాం. కొంతమందికి 1 year ముందు స్టార్ట్ అవుతుంది, కొంతమందికి 5 years ముందు, కొంతమంది 10 years ముందు కూడా స్టార్ట్ అవుతుంది. కొంతమందికి న్యూరోపతియే స్టార్ట్ అయిపోతుంది ప్రీ డయాబెటీస్. న్యూరోపతి అంటే నరాల నొప్పులు, తిమ్మిర్లు, మంటలు వస్తూ ఉంటాయి. కొంతమందికి ఐ చేంజెస్, సైట్ చేంజెస్, రెటినోపతి వచ్చే అవకాశం, కొంతమందికి క్రియాటినిన్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇట్లా కొంతమందికి హార్ట్ అటాక్లు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఎవరికి ఏ సిమ్టమ్ వస్తుందని చెప్పడం కష్టం. బట్ మెయిన్గా మేము చూసేది ఏంటంటే కాలు తిమ్మిర్లు, మంటలు అనేది చాలా ఎక్కువ మందికి ప్రీ డయాబెటీస్లో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. సో ఆ న్యూరోపతి అనేది ప్రీ డయాబెటీస్లో స్టార్ట్ అయిపోతుంది. ఆ టైంలో మనం డయాగ్నోస్ చేసి మనం షుగర్స్ కంట్రోల్ చేసుకోగలిగితే ఆ న్యూరోపతి సిమ్టమ్స్ కూడా కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ప్రీ డయాబెటీస్ స్టేజ్ అనేది ఎప్పుడు తేలిగ్గా తీసుకోకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ డయాబెటీస్ అనేది మన బాడీ మనని వార్న్ చేస్తుంది, ఒక వార్నింగ్ ఇండికేషన్ ఇచ్చింది. మీరు డయాబెటీస్లోకి వెళ్తున్నారు అనే వార్నింగ్ ఇచ్చినప్పుడు దాన్ని మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్కి వెళ్ళే అవకాశాలు తగ్గుతాయి.
సో వార్నింగ్ సిగ్నల్ని మనం పట్టించుకోకుండా ఇదేముంది ఇంకా ప్రీ డయాబెటిక్లో ఉన్నాంలే, డయాబెటిక్ వచ్చినప్పుడు చూసుకుందామంటే ఇంకా అప్పుడు చూసుకుంటానికి ఏముండదండి. మందులు వాడుకోవడం చేసుకోవాల్సిన పని అవసరం. ప్రీ డయాబెటీస్ నుంచి మనం డయాబెటీస్ కన్వర్ట్ అవ్వకూడదు అనుకున్నామంటే ఫస్ట్ చేయాల్సింది వెయిట్ లాస్. 5% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ లాస్ కంపల్సరీ చేయాలి. 10% చేస్తే ఇంకా మంచిది మీరు ఓవర్ వెయిట్ ఉంటే. సెకండ్, డైరెక్ట్ షుగర్స్ అంటే డైరెక్ట్గా టీ కాఫీలో షుగర్ కానీ, జ్యూసెస్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. అవాయిడ్ అంటే స్టాప్ చేయాలి. స్వీట్స్ తింటాము. రైస్ కంటెంట్, కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించి ప్రోటీన్, ఫ్యాట్ కంటెంట్ పెంచుకోవాలి బ్యాలెన్స్ చేసుకుంటానికి. ఇది చేసి ఎక్సర్సైజ్ చేసుకుంటే డెఫినెట్గా ప్రీ డయాబెటీస్ పేషెంట్, నాన్ డయాబెటిక్ పేషెంట్స్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నా ఎక్స్పీరియన్స్లో చాలామంది పేషెంట్స్ ప్రీ డయాబెటీస్ నుంచి నాన్ డయాబెటిక్లో 10-15 ఏళ్ళ నుంచి కూడా ఉన్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే చిన్న చిన్న చేంజెస్ వాళ్ళు లైఫ్ స్టైల్లో చేసుకోవడం వల్ల వాళ్ళు మందులు అవసరం లేకుండా లైఫ్ స్టైల్ గడుపుతున్నారు. అది ఇంపార్టెంట్. ఆహారం, శారీరక వ్యాయామం ఈ రెండే మధుమేహం పాలిట తారక మంత్రాలు. పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినేవారిలోనే షుగర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. అందుకే డాక్టర్లు మధుమేహాన్ని నివారించుకోవాలంటే పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే అన్నంతో పాటు జంక్ ఫుడ్ని తగ్గించాలని చెబుతారు. అలాగే మాంసాహారంతో పాటు పాలు, పాలతో ఉత్పత్తి అయ్యే ఆహారాలను పూర్తిగా తగ్గించడం ద్వారా షుగర్ ముప్పును చాలా వరకు తగ్గించుకోవచ్చు. అలాగే నిత్యం 30 నిమిషాలకు మించి నడక, జాగింగ్, ఈత లేదా ఏదో ఒక గేమ్ లాంటి వాటి ద్వారా శారీరక శ్రమ చేయడం ద్వారా శరీరం ఇన్సులిన్ను చక్కగా ఉపయోగించుకుంటుందని, తద్వారా షుగర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రీ డయాబెటీస్ మనకి తెలిసినప్పుడు మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది అడ్వైస్ చేస్తాం. వెయిట్ లాస్, ఎక్సర్సైజ్, డైట్ చేంజెస్ ఇది చేసుకుని ఎవ్రీ 3 months HbA1c చేసుకుని మనం ఎటుపక్కకు మూవ్ అవుతున్నామో దాన్ని బట్టి మన ఎక్సర్సైజు, డైట్ షెడ్యూల్స్ ఎలా మార్చుకోవాలని డాక్టర్ పర్యవేక్షణలో, న్యూట్రిషన్ పర్యవేక్షణలో చేసుకుంటే మనం ఆ ప్రీ డయాబెటీస్లో అక్కడన్నా ఆపచ్చు, లేకపోతే నాన్ డయాబెటిక్ వచ్చి ఉండే అవకాశం ఉంది. ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఫండమెంటల్గా డైట్ ప్లాన్ అంటే అన్ని ఫ్రూట్స్ తినొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్లో మనం మ్యాంగో తినొద్దు, సపోటా తినొద్దు, అరటిపండు తినొద్దు, పైనాపిల్ తినొద్దు అంటాం. ప్రీ డయాబెటీస్లో ఆ రెస్ట్రిక్షన్ ఉండవు. కాకపోతే ఫ్రూట్స్గా తినండి. ఫ్రూట్ జ్యూస్ చేసుకుని తాగొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ తినమన్నాం అనుకోండి, అదే యాపిల్ జ్యూస్ చేసుకున్నాం షుగర్ లేకుండా అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం తినేటప్పుడు ఫైబరు, దాని అబ్జార్ప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. జ్యూస్ చేస్తే ఫైబర్ పోయి షుగర్ అనేది ఫాస్ట్గా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ చేయాల్సింది అది. సెకండ్, కూల్ డ్రింక్స్, యాడెడ్ షుగర్స్. ఎక్కడ యాడెడ్ షుగర్స్ అంటే అందరికీ షుగర్ ఒకటే అనుకుంటారు. బెల్లం, తేనె కూడా షుగరే, ఫ్రక్టోస్ షుగర్ ఉంటుంది. సో అవి కూడా మానేయాలి. మూడోది, కార్బోహైడ్రేట్ కంటెంట్ హాఫ్కి కట్ చేయండి. మీరు తినే ప్రీవియస్గా ఎంత కార్బోహైడ్రేట్స్ తింటున్నారో రైస్, దాన్ని హాఫ్ ఈజీగా చెప్పాలని చెప్తున్నాం. హాఫ్ కట్ చేసి దాని బదులుగా కూరలు ఎక్కువ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు నాన్ డయాబెటిక్ వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ సింపుల్, దీంతోపాటు ఎరోబిక్ ఎక్సర్సైజ్, వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇట్లాంటి ఏ ఎక్సర్సైజ్ చేసినా మీకు కొంత వెయిట్ తగ్గి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి షుగర్ తగ్గుద్ది. అలాగే వారానికి 3 రోజులు మజిల్ ట్రైనింగ్ చేస్తే ఆ షుగరు యూటిలైజేషన్ పెరుగుద్ది మనకి మజిల్లో. అంటే మనం తీసుకున్న షుగరు ఫాస్ట్గా అబ్జార్బ్ చేసి దాన్ని ఎనర్జీగా మారడానికి అవకాశాలు ఉంటాయి. న్యాచురల్ రెమెడీస్ ఫర్ డయాబెటీస్ అనుకుంటే మనకు పాతకాలం నుంచి చూసుకున్నది మెంతులు, సినమన్ అంటే దాల్చిన చెక్క, వాటరు, ఈ రెండు కూడా కొంత ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తే అవకాశాలు ఉన్నాయని స్టడీస్ కూడా చెప్తున్నాయి. ఈ రెండు తీసుకోవడం వల్ల షుగర్స్ తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రీ డయాబెటిస్ అన్నది మధుమేహానికి ముందు దశ. ఈ దశను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది నేరుగా మధుమేహానికే దారితీస్తుంది. అందుకే ప్రీ డయాబెటిస్ దశలో కూడా డాక్టర్ని సంప్రదించి మందులు క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. మందులతో పాటుగా బరువు ఎక్కువగా ఉంటే దానిని తగ్గించుకోవడం, కొవ్వులు, పిండి పదార్థాలను తగ్గించి ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం, నిత్యం 1 గంట పాటు వ్యాయామం చేస్తే ప్రీ డయాబెటిస్ మధుమేహంగా మారకుండా చాలా కాలం పాటు వాయిదా వేయవచ్చు.